జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయో చెప్పాలంటే అసలు నాకు నోరైతే రావడంలే. బంగ్లాదేశ్లో జరిగినటువంటి మరొక దారుణాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. బంగ్లాదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయో మనకందరికీ తెలుసు. ఆ విషయాలు చెప్పి నాకే విసుగుపడుతుంది. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆ సమాచారాన్ని వీలైనంత వరకు మీకు అందిస్తే కొంతమందిలైనా కూడా మార్పు వస్తుందని, మీరు కూడా మరి కొంతమందికి ఈ న్యూస్ని షేర్ చేసి మరింత మందిలో మీరు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను కూడా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను నా శక్తి మేరకు. కానీ అక్కడ ఉన్నటువంటి మన హిందువుల బాధ అయితే వర్ణాతీతం. ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఉండే హిందువులకు అలాంటి పరిస్థితి రాకూడదు, మీకు అలాంటి పరిస్థితి రాకూడదు అనేదే నా ఆవేదన. అర్థమవుతుందా? సరే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ బంధువుల రోదనలు అయితే అరణ్య రోదనలు అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఈ బంగ్లాదేశ్ హిందువులను పట్టణ పెట్టుకున్నటువంటి ఈ బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్కాన్ భక్తులను అయితే టార్గెట్గా చేసుకునేది. ఈ క్రమంలోనే ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి ప్రధాన పూజారి అయినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ గారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసింది. ఓకేనా? దీంతో పాటు మరొక విషయం చెప్పనా, బంగ్లాదేశ్లో ఇస్కాన్ను ఏకంగా బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఇక తమకు బంగ్లాదేశ్లో బ్రతికే అవకాశం లేదని తమను ఈ బంగ్లాదేశ్లో ఉండేటువంటి జాంబీగాళ్ళు, ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం మమ్మల్ని బ్రతకనేదని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఇస్కాన్ భక్తులు ఇక భారతదేశం రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బంగ్లాదేశ్ నలుమూలల నుంచి మన ఇస్కాన్ భక్తులు బంగ్లాదేశ్లో ఒక చోటకు చేరుకొని భారత్లోకి రావడానికి రెడీ అయినారు. ఈ క్రమంలోనే మన ఇస్కాన్ భక్తులందరూ కూడా ఒక చోటకు చేరి సరిగ్గా బెనాపోలి ల్యాండ్ ఈ పోర్టు దగ్గర ఈ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశిస్తూ ఉండగా బంగ్లాదేశ్ బార్డర్ పోలీసులు మన ఇస్కాన్ భక్తులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇస్కాన్ భక్తులు భారత్లోకి ప్రవేశించకుండా వాళ్ళంతా కూడా అడ్డుపడినారు. ఇక ఇస్కాన్ భక్తులను బంగ్లాదేశ్ బార్డర్ పోలీసులు తనిఖీలు చేస్తే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు కావచ్చు, సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్లే. అయినప్పటికీ కూడా ఈ బంగ్లాదేశ్ బార్డర్ పోలీసులు ఇస్కాన్ భక్తులను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయినారు. పైగా ఇంకొక విషయం తెలిసిన, అంటే వీళ్ళు కాదు అరెస్ట్ చేసింది, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి చెప్పడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే బంగ్లాదేశ్ బార్డర్ పోలీసులు మాట్లాడతా ఇస్కాన్ భక్తుల దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవని, పైగా ఇస్కాన్ భక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పినారంట. కానీ అది నిజం కాదు. ఒకవేళ ఇస్కాన్ భక్తులు కనుక భారత్లోకి ప్రవేశించినట్టయితే ఇక బంగ్లాదేశ్లో హిందువులపైన, ఇస్కాన్ భక్తులపైన ఎటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారో వాళ్ళు బయట ప్రపంచానికి కూడా అంతా కూడా వాళ్ళు తెలియజేస్తారు. పోసకు వచ్చినట్టు పూలు వెళ్ళినట్టు వివరించి చెప్తారు వాళ్ళు. అప్పుడు బంగ్లాదేశ్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వరకు దేశాలు బంగ్లాదేశ్ను దూరం పెడతాయి, బంగ్లాదేశ్ పైన ఆంక్షలు విధిస్తాయి. అప్పుడు ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్లకు తినడానికి తిండి కూడా దొరకదు. ఈ విషయాలన్నీ ఆలోచించే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ భక్తులను అయితే భారత్లోకి ప్రవేశించకుండా అడ్డుకునింది. అంటే ఆడ నిలబెట్టి ఏం ఘాటికి కట్టేసినట్టు ఆయన కట్టేసి వాళ్ళను చిత్రవధ చేస్తారు, చంపుతారు, అత్యాచారాలు చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకొని కనీసం వాళ్ళు భారతదేశంలోకి రావాలనుకున్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. కనీసం ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కానీ వాళ్ళు అతి పెద్ద పాపం అయితే ఒకటి చేశారు ఇస్కాన్ వాళ్ళ. కనీసం కుక్కకైనా తిండి ఇచ్చు, ఈ జాంబీగాళ్ళకి తిండి పెట్టొచ్చా? మంచితనానికైనా ఒక హద్దు అదుపులే. అటోళ్లకు లక్షలాది మందికి అన్నం పెట్టింది ఇస్కాన్. కానీ ఆ విశ్వాసం లేకుండా పెట్టిన చేయనే నవిలేసేటట్టు ఆ మనిషిని ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఆ రుణం ఏ విధంగా తీర్చుకుంటున్నారో చూడండి. కాబట్టి మనం పెట్టే రూపాయినా ఒక ముద్ద తిండినా కూడా అర్హులా కాదని చెప్పి చూసి పెట్టాలా. కుక్కకు ఒక పెడస పెట్టచ్చు, ఒక ముద్ద ఇచ్చు. పాంకు ఎవరన్నా పాలు పోస్తారా? పాంకు ఇప్పుడు కుక్కకు పెడితే ఏమవుతుంది? విశ్వాసం చూపించాలి. అదే నువ్వు పాంకు పాలు పోసా కూడా అది వచ్చి కాటేస్తుంది. తేడాలే. ఎవరు ఎట్టటోళ్ళు అని చెప్పి గమనించి కదా మనం బతకాల్సింది. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బందులు పడుతున్నారో. అయితే ఈ విషయం మీద భారత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే భారతదేశం తీసుకోబోతున్న ఆ నిర్ణయం కోసం అయితే నేను ఎదురు చూస్తున్నా. మొత్తానికి బొంగుల దేశంలో ఉండే జాంబిగాళ్లకు కనీసం భారతదేశం పేరు ఎత్తినా లేకపోతే హిందువుల పేరు తలుచుకున్నా కూడా చెమటలు బట్టాలా, ఉచ్చ కారిపోవాలి వాళ్ళకి. ఒక్కొక్కరికి ఆటోమేటిక్గా కొళాయి తిప్పినట్టు ఆ విధంగా కావాలా. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా. ఆ రోజు కోసం భగవంతుడిని నేను వేడుకుంటున్నా, స్వామి అటు రోజు రావాలా.
లేకపోతే ఈ దేశంలో అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు స్వతంత్రంగా ఎంత స్వేచ్ఛగా బతుకుతారు. ఎవరికి ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పాలంటే? ఈ దేశంలో ఇబ్బంది పడుతుంది ఎవరయ్యా అంటే అతి మంచితనానికి పోయి హిందువులే. నేను హిందువులని మర్చిపోయి సెక్యులర్ అనే ఒక పదాన్ని తెలుసుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడతాను దిల్లే. కానీ బయట దేశాల పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈ దేశాల్లో ఎట్టున్నది పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఆయన తెలుసుకోండి స్వామి, తెలుసుకోండి. బతుకుంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఏం చెప్పాలో నాకే అర్థమిస్తా అవడంలే. చెప్పి బాధ వచ్చింది. కనీసం కొంతమందిలో అయినా మార్పు వచ్చాందో రాదో తెలియడంలే. ఏందో పండి. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.